మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్లాట్లు వచ్చి 636. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఫోన్ చేస్తే మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నామని, కొందరు ఎన్ఆర్ఐలు మేము వచ్చి చేసుకుంటామని 444 ప్లాట్స్. అదేవిధంగా బ్యాలెన్స్ రిజిస్ట్రేషను అంటే ఇమీడియట్గా చేయడానికి ఉండేది 491 మంది ఫార్మర్స్, 1981 ప్లాట్లు. అవి రోజు 60 నుంచి 90 అవుతున్నాయి. అదేవిధంగా యాన్యుటీలో కూడా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. యాన్యుటీ తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9th and 10th యాన్యుటీ క్లియర్ చేశాము. కేవలం 319 మందికి 1,03,00,000 పెండింగ్ ఉంది. అదేవిధంగా 11th ఇయర్ యాన్యుటీ అది తీసుకుంటే 484 మందికి 3.15 కోట్లు పెండింగ్ ఉంది. దానికి కారణం ఏంటంటే, ఒకటి కోర్టు కేసులు ఉండటం వల్ల, అంటే ఒక అతనికి ఇవ్వాలా, ఇంకొక అతను వచ్చి నా ల్యాండ్ మీరు యాన్యుటీ ఇవ్వద్దనటం, వాళ్ళ యొక్క డిస్ప్యూట్స్ వల్ల ఆగింది. తర్వాత డెత్ అయిపోతే ఎవరికైతే యాన్యుటీ ఇస్తున్నామో చనిపోయారో వాళ్ళ వారసులు ఎవరు అనేది వాళ్ళు వచ్చి మనకు వాళ్ళ డిక్లరేషన్ అది ఇవ్వలేదు. తర్వాత ఈ బ్యాంకులు యాక్చువల్గా వాళ్ళ అకౌంట్ మారటం వల్ల వేసిన అమౌంట్ బ్యాక్ వచ్చింది. వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే, ఈ విధంగా సిఆర్డీఏలో ప్రత్యేకంగా ఒక అడిషనల్ కమిషనరు ఈ యాన్యుటీ కావచ్చు, ల్యాండ్ ఇచ్చినాడు ప్లాట్ అలాట్ చేయడం కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు చాలా చక్కగా జరుగుతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఇవన్నీ కూడా చేయగలిగినన్ని కోర్టు కేసులు కాకుండా 4 నెలల లోపల పూర్తయ్యేటట్టుగా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద అవాస్తవాలు యాక్చువల్గా సోషల్ మీడియాలో చేయొద్దని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. రైతు సోదరులందరికీ నేను చాలా ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేనైతే సిఆర్డీఎఫ్ఎస్లో దీని మీద రివ్యూ చేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే అక్కడ తహసీల్దార్లు కావచ్చు, రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళైతే రోజు మార్చి రోజు పిలిచి ఈరోజు ఎన్ని చేశారని చాలా క్లియర్గా అడుగుతున్నా. 4 నెలల్లో పూర్తి చేస్తాను. మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.